హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్న మనం డిస్కస్ చేసినట్టే మార్కెట్ గ్లోబల్ న్యూస్ నెగిటివ్ సెంటిమెంట్ ఉండడం వల్ల ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ వల్ల మనం ఏం ప్లాన్ చేసాం, సో ఇట్ విల్ బి వాలటైల్. సో ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ చూస్తే 1 డే టైం ఫ్రేమ్లో ఒక ఇన్సైడ్ ఇంట్రెస్టింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇంత పెద్ద మొమెంటం తర్వాత ఇట్ విల్ బి వెరీ రేర్, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మళ్ళీ మొమెంటం అవ్వడం ఇలా ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ తర్వాత కొద్దిగా పాజ్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట మార్కెట్లో. చూడండి, ఒక పర్ఫెక్ట్ ఇన్సైడ్ క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి గ్యాప్ డౌన్ అయింది, నీట్గా గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ చూడండి కొద్దిగా దాని తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది. అండ్ దెన్ ఇట్ ట్రై టు ఇట్ వెంట్ అప్. అండ్ దెన్ ఇక్కడ చూడండి మళ్ళీ వెరీ వాలటైల్ మార్కెట్ అనేది కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, సైడ్ వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్. సో మనం నిన్న ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసినట్టే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత వాలటైల్గా ఉంటుందని ప్లాన్ చేసాం కదా. సో అలాగే వాలటైల్గా ఉన్నింది మార్కెట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రేపటి ప్లాన్ ఏంటి, రేపు మార్కెట్ సో ఆల్రెడీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్టు లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో నా అనాలిసిస్ ప్రకారం ఇది నో ట్రేడ్ జోన్. ఎందుకంటే చూడండి, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇస్తుంది, దాని తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పెద్ద గ్రీన్ క్యాండిల్ అండ్ దెన్ కిందకు వస్తుంది, ఇలాగే జరుగుతుంది అనమాట. సో ఇదంతా వెరీ వాలటైల్గా ఉంది ఈ రేంజ్లో. సో లెట్ ఇట్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. దాని తర్వాత మనం నిదానంగా ట్రేడ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎక్కడికి పోదు, మార్కెట్ అక్కడే ఉంటుంది ఎన్ని రోజులైనా. మన క్యాపిటల్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ మంచి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, లెట్స్ సే ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ ఫ్లాట్, ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయిందా, సో దీనిపైన మనం ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయిందా, దీని కింద మనం ట్రేడ్ చేయొచ్చు. ఈ మధ్యలో అయితే ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది కూడా వాలటైల్గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, నిన్న మనం సజెస్ట్ చేసిన స్టాక్స్లో బీఈఎల్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. నిన్న మనం కొన్ని స్టాక్స్ సజెస్ట్ చేసాం కదా, అందులో కొన్ని స్టాక్స్ చాలా వరకు స్టాక్స్ మనం రికమెండ్ చేసిన ప్రైస్ని బ్రేక్ చేయలేదు. బట్ బీఈఎల్ చాలా బాగా పర్ఫామ్ చేసింది, మోర్ దాన్ 3% ఇంట్రాడేలో. అంటే ఇట్స్ వెరీ గుడ్ రిటర్న్. మనం ఎగ్జాక్ట్లీ ఏం డిస్కస్ చేసాం, మంచి బీఎల్ మంచిగా హైలో ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ప్రీవియస్ డే హై బ్రేక్ చేస్తే మంచి మొమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది అని డిస్కస్ చేసాం కదా. చూడండి సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఫ్లాట్ ఓపెన్ అయింది. చూడండి ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్, అండ్ దెన్ చూడండి మార్కెట్ పైకి ఇది వెళ్తూనే ఉంది. సో ఇంట్రాడేలో 3% అంటే ఇట్స్ వెరీ గుడ్ రిటర్న్. ఓకే, సో ఎంతమంది ట్రేడ్ చేశారో కామెంట్ పోస్ట్ చేయండి. సో మనం రేపు ఏం స్టాక్స్ ట్రేడ్ చేయొచ్చో నౌ విల్ గో త్రూ. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్. ఓకే, ఇక్కడ చూడండి ఐడిఎఫ్సి బ్యాంక్. సో మంచిగా ఐడిఎఫ్సి బ్యాంక్ చూస్తే ఇక్కడ చూడండి మంచి మొమెంటంలో ఉంది. ఓకే, ఇక్కడ మంచి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, అండ్ దెన్ ఇక్కడ చూడండి కన్సాలిడేషన్, అండ్ దెన్ ఇక్కడ చూడండి ఈరోజు మంచి మొమెంటం వచ్చింది. ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడా ఇంత బులిష్ క్యాండిల్ అంటే ద స్టాక్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో ఓకే, సో మన ప్లాన్ ఏముండాలి ఇన్ కేస్ సేమ్. సో ఇంత మంచి మొమెంటం ఇచ్చిన తర్వాత సో ఇది కన్నా ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే హై బ్రేక్ చేస్తే ఇది కూడా బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో గ్యాప్ డౌన్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ దిస్. నెక్స్ట్ స్టాక్ మనం చూద్దాం, ఆర్బిఎల్ బ్యాంక్. చూడండి, సో ఆర్బిఎల్ బ్యాంక్ ఓకే, సో ఆర్బిఎల్ బ్యాంక్ చూడండి మంచిగా ఇక్కడ చూడండి టూ వెరీ బులిష్ క్యాండిల్స్. ఇక్కడ నుంచి చూస్తే వెరీ ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా అయింది. అగైన్ బులిష్ క్యాండిల్ ఇక్కడ కొద్దిగా అయింది. సో ఇక్కడ చూడండి ఈ జోన్, ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఇది బ్రేక్ చేసింది. సో ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది నా అనాలిసిస్ ప్రకారం. ఓకే, సో మన ట్రేడ్ ఏమవ్వాలి, ఎప్పుడైతే ప్రీవియస్ డే హై బ్రేక్ అవుతుందో 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ క్యాండిల్, సో దాని పైన మనం ట్రేడ్ చేస్తాం, దాని కింద మనకి స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఆల్వేస్ ట్రేడ్ విత్ అ స్మాల్ క్వాంటిటీ. ఫస్ట్ కొద్ది రోజులు ఇఫ్ యూఆర్ న్యూ ప్రాక్టీస్ చేయండి, స్మాల్ క్వాంటిటీతో చేయండి, ఒక పర్ఫెక్ట్ సెటప్ రెడీ చేసుకోండి. దాని తర్వాత ఓకే మీరు పక్కా అనుకున్నప్పుడు దెన్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ. ఫస్ట్లోనే వెళ్ళేసి మొత్తం క్యాపిటల్ అంతా ఇన్వెస్ట్ చేసి అట్లా చేయొద్దు. ఓకే, నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ స్టాక్, హిందూ పెట్రో. ఇది చూడండి పర్ఫెక్ట్ సెటప్ మంచిగా ఇక్కడ చూడండి
స్టాక్ వచ్చేసి లాస్ట్ 2 days ఇక్కడ లాస్ట్ 2 days ఇన్ ద సెన్స్ లాస్ట్ ఫ్యూ డేస్. సో ఇక్కడ 2 days మంచి మొమెంటమ్ ఇచ్చింది. దాని తర్వాత మంచి కన్సల్టేషన్ ఫేస్. ఇప్పుడు ఈ ఈ ఈ రెసిస్టెన్స్ని కన్నా బ్రేక్ చేస్తే ఇది బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ పూనవాలా. సో పూనవాలా చూడండి ఆల్ టైమ్ హైలో ఉంది మంచిగా. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ హైని బ్రేక్ చేసింది. ఓకే, వెరీ బులిష్ క్యాండిల్. ఇంత నెగిటివ్ ఈరోజు మార్కెట్ చాలా నెగిటివ్ ఉంది, బట్ స్టిల్ ఇంత బులిష్ ఉందంటే సో స్టాక్ ఎంత స్ట్రాంగ్ ఉందో మనం గెస్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఇంత బిగ్ క్యాండిల్ తర్వాత ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ కేస్ లేదు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ప్రీవియస్ డేని హై బ్రేక్ చేసిందంటే ఇది మంచి మొమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ స్టాక్ రెడింగ్టన్. ఇది చూడండి బ్యూటిఫుల్ సెటప్, పర్ఫెక్ట్. మనం ఏదైతే మాట్లాడుకున్నాం కొన్ని సెటప్స్ మాట్లాడుకున్నాం కదా, పోలన్ ఫ్లాగ్ కప్ అండ్ హ్యాండిల్. ఇది చూడండి పర్ఫెక్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. మంచిగా ఒక కప్ ఈ స్వింగ్ ఫామ్ అయింది, ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి బయర్స్ యాక్టివేట్ అయ్యారు, ఇక్కడ నుంచి స్టాక్ని అప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది మంచి ఈ హ్యాండిల్ కన్నా ప్యాటర్న్ బ్రేక్ అయిందంటే మంచి మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, so that's all for today, friends. If you like the content, please like and subscribe the channel. Thank you.